హైదరాబాద్ డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. డీజీపీ ఆఫీస్ ను ముట్టడించింది బీజేవైఎం. డీజీపీ ఆఫీస్ లోపలికి వెళ్లారు బీజేవైఎం నేతలు. 1600 మీటర్ల రన్నింగ్ క్వాలిఫై అయిన ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులను ఫైనల్ ఎగ్జామ్స్ కి అనుమతించాలని వారు డిమాండ్ చేశారు. బీజేవైఎం నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. డీజీపీ ఆఫీస్ ను ముట్టడించింది బీజేవైఎం. డీజీపీ ఆఫీస్ లోపలికి వెళ్లారు బీజేవైఎం నేతలు. 1600 మీటర్ల రన్నింగ్ క్వాలిఫై అయిన ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులను ఫైనల్ ఎగ్జామ్స్ కి అనుమతించాలని వారు డిమాండ్ చేశారు. బీజేవైఎం నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, డీజీపీ ఆఫీస్ ని బీజేవైఎం నేతలైతే ముట్టడించారు, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అమ్మది. మెరుపు ఆందోళనకు దిగినటువంటి బీజేపీ యువమోర్చా కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ కు ముట్టడించారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా నెలకొన్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల గందరగోళానికి సంబంధించి న్యాయం చేయాలని వారు కోర్టు ఇచ్చినప్పటికీ కూడా, కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా ప్రభుత్వం ఈ కోర్టు ఆదేశాలను లెక్క చేస్తలేదంటూ కూడా తీవ్రంగా మండిపడుతూ ఈ రోజు డీజీపీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. ఒక్కసారిగా మెరుపు వేగంతో దూసుకొచ్చినటువంటి బీజేవైఎం కార్యకర్తలు కూడా డీజీపీ ఆఫీస్ లోపలికి కూడా చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. కొంతమంది బీజేవైఎం చెందినటువంటి కార్యకర్తలు కూడా డీజీపీ లోపలికి ప్రవేశించడంతో పోలీసులు వారి మధ్య కూడా తోపులాట జరిగి వారిని బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి 1600 మీటర్లు క్వాలిఫై అయిన వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ లో ఫైనల్ ఎగ్జామ్స్ లో వాళ్ళకి ఖచ్చితంగా కూడా అనుమతించాలి, లేదంటే ప్రగతి భవన్ అలాగే కేసీఆర్ సామూలు కూడా ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.